రైతు నుంచి లంచం తీసుకుంటూ నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నిమ్స్ కార్యాలయంలో బాధిత రైతు నుంచి వారు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా న్యాల్కల్ మండలం హుసెల్లికి చెందిన రైతు భూమిని నిమ్స్ కోసం సేకరించారు. ఇందుకు సంబంధించిన పరిహారం ఇప్పించేందుకు 5 లక్షలు ఇవ్వాలని నిమ్స్ అధికారులు డిమాండ్ చేశారు. డ్రైవర్ దుర్గయ్య ఇందుకు మధ్యవర్తిత్వం వహించాడు. తాను అంత ఇచ్చుకోలేనని 75,000 ఇస్తానని రైతు ఒప్పుకున్నాడు. దీంతో సదరు రైతు గత నెల 26న ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో డ్రైవర్ దుర్గయ్యకు రైతు 65,000 అందించారు. ఆ డబ్బును కార్యాలయంలోకి తీసుకొచ్చిన దుర్గయ్య డిప్యూటీ కలెక్టర్కు 50,000, డిప్యూటీ తహసీల్దార్కు 15,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 26వ తారీఖు రోజు కంప్లైంట్ చేశాడండి. అంటే ఆయనది 3 acres 21 గుంటాస్ నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కి గవర్నమెంట్ అక్వైర్ చేస్తారు అనమాట. దానికి కానీ 52 లక్షల చిల్లర గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. ఆయన ఆర్టీజీఎస్ ద్వారా జమ అయిన తర్వాత వీళ్ళు ఎవరు మన డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రాజారెడ్డి గారు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఆయన 50,000 డిమాండ్ చేస్తాడు. అండ్ డిప్యూటీ తహసీల్దార్ సతీష్ 15,000 డిమాండ్ చేస్తాడు. మన డిప్యూటీ తహసీల్దార్ సతీష్ 15,000 తీసుకుంటాడు. ఆ విషయంలో వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం.